హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్నాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలి, ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. నేను ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ హై నెక్ పెట్టి వెనకాల ఓపెన్లో నేను పోట్లీ బటన్స్ అయితే పెట్టాను. సో ఈ బ్లౌజ్ ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవడం కోసానికి నేను ఇక్కడ కాటన్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ థర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే కాటన్ని ఇలా రౌండ్గా రోల్ చేసి తీసుకున్నాను. ఓకేనా, ఇంట్లో నార్మల్గా కాటన్ ఉంటుంది కదా, దాన్ని నేను ఇలా రౌండ్స్ బాల్స్ లాగా రోల్ చేసుకున్నాను. ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మనం రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లౌజ్కి తీసుకున్న ఫ్యాబ్రిక్ నెట్ అలాగే సాటిన్ అనమాట. సో అది తీసుకున్నాను. నార్మల్గా మీరు సాటిన్ ఒకటి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నెట్ వాడాను కాబట్టి నెట్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇలా కాటన్ బాల్ని క్లాత్ లోపల పెట్టేసి ఇలా చుట్టేసుకోవాలి. క్లాత్ కూడా స్క్వేర్గా ఉండే క్లాత్ తీసుకోండి. ఒక 2 ఇంచెస్ పొడవు వెడల్పు ఉండేలాగా క్లాత్ని అయితే తీసుకోండి. ఇలా గట్టిగా పట్టుకొని థ్రెడ్తో ఇలా గట్టిగా చుట్టేయండి. సో ఎంత గట్టిగా చుట్టుకుంటే మనకు బాల్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట, టైట్గా. సో పోట్లీ బటన్స్ అనేవి మనము థర్మోకోల్ బాల్స్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా ఒక నాట్ వేయండి ఊడిపోకుండా. మనం థర్మోకోల్ బాల్ తీసుకుంటే కాటన్ వాడకుండా డైరెక్ట్గా అది రౌండ్గా ఉంటుంది కాబట్టి నీట్గా వచ్చేస్తాయి. సో కాటన్ అయితే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మీరు ఏదైనా కూడా వాడుకోవచ్చు. సో ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ కింద ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. ఈ విధంగా మనకు కావాల్సిన పోట్లీ బటన్స్ని అయితే రెడీ చేసుకోవాలి. సో చాలా సింపుల్గా ఈజీగా మనమైతే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇవైతే నేను రెడీ చేసి తీసుకున్నాను. అన్నీ ఈక్వల్గా రావాలంటే మీరు కాటన్ బాల్స్ చేసేటప్పుడే సేమ్ కాటన్ తీసుకొని రౌండ్స్ అయితే చేసుకోండి. ఓకేనా, థర్మాకోల్ బాల్స్ అయితే సేమ్ సైజ్ ఉండేవి తీసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్యాక్ సైడ్లో హుక్స్ పట్టీకి అయితే పెడతాము పోట్లీ బటన్స్, అది నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఉషాజానం డ్రీమ్ స్టిచ్ యూస్ చేసే వాళ్ళకైతే చెప్తున్నానండి. మెయిన్గా సింగిల్ పాదం అయితే ఏం వాడక్కర్లేదు. సో అందరి దగ్గర అవైలబుల్గా లేదు కదా ఈ మిషన్కి. సింగిల్ పాదము మీకు అవైలబుల్గా లేకపోతే డైరెక్ట్గా డబుల్ పాదంతో కూడా కుట్టొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను డైరెక్ట్గా డబుల్ పాదంతోనే స్టిచ్ చేశాను. చూడండి, ఏ మిషన్ అయినా సరే మనకి ఫూట్ అయితే సింగిల్ పాదం పెట్టక్కర్లేదు పోట్లీ బటన్స్కి. చూసారు కదా, ఇలా మనం ఎక్కడైతే మనం పోట్లీ బటన్ ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒకసారి ఇలా పెట్టేసి పాదంని ఇలా కొంచెం పైకి ఎత్తి స్టిచ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అనమాట, చూసారు కదా, నేను ఇవన్నీ కూడా స్టిచ్ చేశాను. చాలా నీట్గా వచ్చేసాయి. ఇక్కడ మనకు ఉషాజానం డ్రీమ్ స్టిచ్ ఏంటంటే మందంగా ఉంటే కుట్టు అనేది సరిగా పడదు. సో అది జాగ్రత్తగా చూసుకొని కుట్టండి. ఇలా పాదాన్ని జస్ట్ ఇలా కొంచెం పైకి ఎత్తేసి ఇట్లా పోట్లీ బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ కొంచెం ఓపికగా కుట్టుకోండి. ఓకేనా, సో మనకు మిషన్ స్ట్రక్ అవుతూ ఉంటుంది అనే భయం ఉంటుంది. సో నేనైతే ఈజీగానే స్టిచ్ చేశాను. సో స్పెషల్గా ఉషాజానం డ్రీమ్ స్టిచ్ యూస్ చేసే వాళ్ళ కోసం అయితే ఈజీగా ఉండేలాగా నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా పోట్లీ బటన్స్ అన్నీ కూడా కుట్టేసుకోండి. సో ఇప్పుడు హుక్స్ పట్టీ కోసానికి మనము 2 ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటాం కదా, సో దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఈ విధంగా పైన చిన్న ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టి కుట్టుకోండి. ఓకేనా, నెక్ ఆల్రెడీ క్లోజ్ చేసాం కాబట్టి ఇలా పైన ఫోల్డింగ్ ఇచ్చేసుకుంటే మనకు క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ ఎక్కడైతే స్టిచ్ చేసామో దానిపైనే స్టిచ్ వచ్చేలాగా ఈ హుక్స్ పట్టీని పెట్టి కుట్టుకోండి. సో ఈ విధంగా అనమాట, ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టిచ్ మనం పోట్లీ బటన్స్ ఎక్కడైతే కుట్టు పడిందో దానిపైనే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకుంటే మనకు పోట్లీ బటన్స్ అనేవి ఈజీగా నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా పాదంని జస్ట్ కొంచెం పైకి ఎత్తి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు కూడా స్లోగా స్టిచ్ చేయండి. ఫాస్ట్గా మీరు మిషన్ రన్ చేసినట్లయితే కొంచెం స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నిదానంగా కుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పోట్లీ బటన్స్. సో ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింగిల్ పాదం అయితే ఉంటేనే కుట్టొస్తుంది అని అయితే లేదండి. సో డబుల్ పాదంతో కూడా చాలా నీట్గా వచ్చేసాయి పోట్లీ బటన్స్. సో ఇలా అనమాట, ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ రండి. సో ఇలా ఒకసారి చూసుకుంటే చూడండి, పోట్లీ బటన్స్ అనేవి ఇలా రావాలి. అలా వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కుడుతున్నప్పుడు. ఓకేనా, సో కింద ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోండి. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో అర్థం కానట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్,
ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. చూడండి ఇప్పుడు చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ ఇచ్చినప్పుడు మనకు పోట్లీ బటన్స్ అనేవి ఇలా వస్తాయి. ఓకేనా. సో ఇంతే అండి, సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ని ఇలా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ వచ్చేలాగా ఇలా ఒక స్టిచ్ వేయండి. సో ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా సో పాదంని కొంచెం లేపుతూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో నార్మల్గా ఏ మిషన్ అయినా కూడా సింగిల్ పాదం అయితే ఏం అక్కర్లేదండి, డబుల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవచ్చు. సో పాదంని మనకు పోట్లీ బటన్స్ వచ్చిన దగ్గర ఇలా జస్ట్ పైకి ఎత్తుకొని చిన్నగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలానే మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మనకు పోట్లీ బటన్స్ క్లాత్ ఎక్కువ ఉంది కదా, సో ఇవన్నిటిని కూడా కట్ చేసుకుంటూ రావాలి. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇటువైపున ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో చివరిలో ఒక స్టిచ్ అయితే వేయండి. సేమ్ మనం ఉక్స్ పట్టి ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే అండి, కాకపోతే మధ్యలో పోట్లీ బటన్స్ అయితే పెట్టాము. సో ఇక్కడైతే ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మిషన్లో మనకు మందంగా ఉండే క్లాత్ అనేది రాదు కాబట్టి సో జాగ్రత్తగా చూస్తూ కుట్టుకోండి. సో పోట్లీ బటన్స్ అయితే ఈజీగా నీట్గా అయితే స్టిచ్ చేశానండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో మనకు ఫైనల్గా ఇలా వచ్చేసింది, చూసారు కదా, నీట్గా వచ్చేసాయి పోట్లీ బటన్స్. సో చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.